అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఈ రోజు అందరం ఫ్యామిలీ కలిసి యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయినాం. మేమందరం అక్కడికి వెళ్ళేసరికి 2 అయిపోయింది. ఇంకా లంచ్ చేసి పైకి ఎక్కుదామని చెప్పేసి మేము ఇక్కడ లంచ్ అయితే చేసినాము. మా కోడలు అన్నం తినమంటే మా ముఖం చూస్తుంది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మరి అన్నం తినిపించింది, అయినా కానీ తినలేదు. నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి నా వైపు చూస్తుంది. ఇంకా డాడీ కూడా లంచ్ తొలగిస్తుండు. ఇంకా దాంతోపాటు నేను కూడా లంచ్ తొలగిస్తున్నా. లంచ్ అయితే తినడం అయిపోయింది. ఇంకా మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఇంకా కన్నయ్య కూడా దిండికి నడుస్తా అని చెప్పేసరికి మెట్లు ఎక్కేటప్పుడు మనం మొక్కాలంట కన్నయ్య చూపిస్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా అలానే చేసింది సేమ్. మెట్లు అయితే ఎక్కడికైతే స్టార్ట్ చేసినాం. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మెట్లయితే మస్తు కాలుతున్నాయి. మేము చెప్పలేదు వేసుకోలేదు. ఎక్కువసేపు అయిందామని చెప్పి నమ్మకం చూపిస్తున్నాం మీకు. మొత్తానికి మెట్లు ఎక్కడం అయితే అయిపోయింది. లేకంగానే మా వాళ్ళు ఒక ఫోటో తీయమని చెప్పేసరికి కొన్ని ఫోటో అయితే దిగేసినాం. ఇంకా అందరం ఫోటో దిగేసిన తర్వాత మా చిక్కమ్మ అయితే బొమ్మలు అయితే పట్టుకుంది కొనియమని చెప్పేసి. అయినా కానీ కొనియలేము మేమైతే. బొమ్మలు కొనియాలని చెప్పేసి వాళ్ళనైతే ఫోటో తీసి తీసేసిన. యాదగిరి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మేము స్వర్ణగిరి అయితే స్టార్ట్ అయ్యారు. అయిపోయిన సింహం రూపంలో నరసింహస్వామి అయితే ఉన్నాడు. స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. మేము అందరం లోపలికైతే ఫోన్ అయితే అలవ్ లేదు కాబట్టి ఫోన్ అయితే మేము అక్కడ లాకర్ లో పెట్టేసి లోపల దేవుని అయితే చాలా మంచిగా అలంకరించిండ్రు. చాలా అందంగా దర్శనం అయితే. ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లార్డ్ విష్ణు దగ్గర అయితే చాలా అందంగా ఉంది. దర్శనం అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసి మా కన్నయ్య బస్ లో పడుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.